చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు ఏ విధంగా అయిపోతున్నాయో, రైతుల పరిస్థితి ఎంత దీనంగా అయిపోయిందో రోజు చర్చించుకుంటూనే ఉన్నాం. ఈరోజు చివరికి తెలుగుదేశం పార్టీ సొంత గెజిట్ పత్రిక లాంటి వారాంతపు పలుకుల పత్రిక కూడా ఫ్రంట్ పేజీ కథనాన్ని, కన్నీరు తెప్పించే కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. తరలి వెళ్ళిపోతున్న పల్లె జనం, కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు అని చెప్పి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు. మంచిగా ఈ విధంగా చూడండి, లగేజ్లన్నీ మూటలు గీటలు ఆటోలు పెట్టుకొని పక్క రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు, వేరే చోటికి ఏదో కూలి పని చేసుకొని వెళ్ళిపోతున్నారు అని రాసుకుంటూ వచ్చారు. మొన్నటిదాకా నలుగురికి పనులు కల్పించిన రైతు దంపతులు ఎల్లప్ప, పద్మ ఇప్పుడు ఉపాధి వెతుక్కుంటూ తెలంగాణకు వలస వెళుతున్నారు అని చెప్పి ఇంకొక ఫోటోను చాలా క్యారీ చేసుకుంటూ వచ్చారు. పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి అనగానే కుబుసం సినిమాలో గోరే టెంకన్న గారు రాసినటువంటి పాట గుర్తొచ్చింది, వినే ఉంటారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలని. సేమ్ అట్లే అయిపోతుంది. దాంట్లో ప్రతి లిరిక్కు నిజం. నువ్వు ఎన్నిసార్లు విన్నా కూడా కళ్ళు చెమర్చుతాయి. ప్రతి లిరిక్కు ఎట్లా ఉంటుంది? చేతి వృత్తులా చేతులిరిగిపోయే నా పల్లెల్లోన, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన పోయే ఈ దేశంలోన. ఎన్ని లిరిక్స్! మడుగులన్నీ అడుగంటిపోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలిపోయి కూలిపోయినది, పెద్ద బోరు పొద్దంతా నడుస్తుందో బలిసి నా దొరలవి, మరి నా పేద రైతుల బావులెందుకెండే ఈ పల్లెల్లోన. ఏం లిరిక్స్! సేమ్ అదే, ప్రతి అక్షరం నిజం. పాటలో ప్రతి లిరిక్కు పల్లెల గొప్పతనం, గ్రామ స్వరాజ్యం, పల్లెలు ఈ దేశానికి ఎంత పట్టుకొమ్మలు, పల్లెలు ఎంత కీలకం, పల్లె జీవనం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఇవన్నీ తలుచుకొని అవన్నీ కనీసం పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రిక రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే ఊళ్ళను వదిలి వెళ్ళిపోతున్న రైతులు, కూలీలు తెలంగాణలో కూలి పనుల కోసం వెళ్తూ ఉన్నారు. పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలల్లో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్టబడవచ్చు అంటూ రాసుకుంటూ వచ్చారు. ధర లేక ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నారు. వీళ్ళే రాసుకుంటూ వచ్చారు. వర్షాలకు తెల్ల బంగారం అంటే పత్తి నల్లబారింది, అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలైపోతుంది, ఊళ్ళో పనులు లేవు, కుటుంబ పోషణకు దారి లేదు, పొట్ట కూటి కోసం పల్లె జనం వలసబాట పడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతూ ఉన్నాయి, వందల సంఖ్యలో కుటుంబాలు తరలిపోతూ ఉన్నాయి, జనం లేక పల్లె సీమలు బోసిపోతూ ఉన్నాయి, ఇళ్లకు తాళాలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల ప్రస్తుత పరిస్థితి అని. నిజం. రైతును ఆదుకుంటుందా ప్రభుత్వం? మామిడి పండ్లు పండించి రోడ్డు మీద పడేస్తుంటే ప్రభుత్వం ఆదుకొనిందా? ఎర్రగడ్డలు పండించి రోడ్డు మీద పడేస్తూ ఉంటే ప్రభుత్వం ఆదుకొనిందా? వరి పండించి రోడ్డు మీద పడేస్తూ ఉంటే ప్రభుత్వం ఆదుకొనిందా? శనిక్కాయలు పండించి పల్లీలు రేట్ లేక లబోదిబోమంటే ప్రభుత్వం ఆదుకొనిందా? ఏ పంట పండించి పత్తి రైతును ఆదుకొనిందా? మిర్చి రైతును ఆదుకున్నారా? ఎక్కడైనా ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తుందా? పెట్టిన పంటలకి తిరిగి కనీసం పెట్టుబడి రాక, పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక, కనీసం ఇంజనీరింగ్ చదువుకొని ఇంకో డిగ్రీ చదువుకునే పిల్లలకి రియంబర్స్మెంట్ కానీ దాని మీద కానీ అప్పులు చేసుకునే పరిస్థితి. ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, ఎంత దయనీయమైన పరిస్థితులు. వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. అది కర్నూలు జిల్లాలోని కోస్గి మండలం చింతకుంట గ్రామం. ఆ గ్రామం నుంచే ఒక్కరోజే 200కు పైగా కుటుంబాలు వలస వెళ్ళిపోయాట. కోస్గి మండలం చింతకుంట గ్రామంలో ఒక్కరోజు 200 కుటుంబాలు వలస వెళ్ళిపోయినాయంటే కళ్ళల్లో తడి కలగదా? కలగలేదంటే మీకు కనీసం రైతు కూలి, పేదలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల మీ గురించి కనీసం తెలియదని అర్థం. వలస వెళ్ళిన వారిలో
25 మంది విద్యార్థులు కూడా ఉన్నారట. 25 మంది విద్యార్థులను తీసుకొని వెళ్ళిపోయారు పాపం. వాళ్ళ చదువులు ఏమైపోవాలి? కూలి పని చేసుకోవాలి ఎక్కడికైనా పోయి. కర్నూలు జిల్లాలో వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చింతకుంటతో పాటు కొసిగి, దుద్ది, చిన్నభూంపల్లి, దొడ్డిబెలగల్, ఆర్లబండ, సజ్జలగూడెం, వందకల్లు, జంపాపురం చాలా రాసుకుంటూ వచ్చారు. ఇంత దారుణమైన పరిస్థితులుంటే, జనాలు తరలి వెళ్ళిపోతూ ఉంటే కనీసం ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినవి చేస్తున్నారా? మొత్తం ప్రైవేట్ వాళ్ళకి చేయడమే గొప్ప ఘనకార్యంగా భావిస్తలేరా? రైతుల్ని ఎక్కడైనా ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుందా? ఒక్క దగ్గరైనా సీరియస్గా పట్టించుకుందా? ఎంతసేపు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల మీద ఉండే దృష్టి వీళ్ళకి వేరే వాటి మీద ఉందా? రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల మీద ఉన్నంత దృష్టి వేరే వాటి మీద ఉందా? ఇన్ని ఫోటోలు వేసుకుంటూ వచ్చారు, ఆటోలు పట్టుకొని పోతున్నారు, కూలీలకు పోతూ వాళ్ళ పిల్లలకు వీడ్కోలు చెబుతున్న చింతకుంటకు చెందిన పుసులు ఎల్లప్ప, పద్మా దంపతులకు బోరుబావి కింద 6 ఎకరాల పొలం ఉందట. 3 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారట. 4 లక్షలకు పైగా అప్పు చేశారట. ధరలు పతనమవడంతో ఉల్లి పంటను పొలంలోనే వదిలేశారట. కళ్ళు. అధిక వర్షాలకు పత్తి కూడా పాడైపోయిందట. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక బడికి వెళ్ళే 2 పిల్లలను తీసుకొని వికారాబాద్కు వలస వెళ్తున్నానని ఎల్లప్ప చెప్పారట. తెలంగాణలోని వికారాబాద్కు వలస పోయి ఏందో అక్కడ కోళ్ళ ఫారంలోనో ఇంకో దగ్గర కూలి పనులు చేసుకుంటారు. ఎక్కువ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా. కర్నూలు జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారట. అత్యధికంగా పత్తి సాగు చేసిన జిల్లాలో గుంటూరు తర్వాత స్థానం ఇదేనట. అయితే అధిక వర్షాలకు తేమ ఎక్కువై చెట్టు పైన కాయలు నల్లగా మారి కుళ్ళిపోయాయట. ఉన్న అరకొర పత్తి చెట్టుపైన మొలకలు వచ్చి నేలపాలైందట. ఎకరాకు 4-5 క్వింటాలకు పైగా దిగుబడి రూపంలో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గ్రామాల్లో పెద్ద రైతులు పత్తి తీత పనులకు పిలిచిన 300 నుంచి 400 మించి కూలి ఇవ్వడం లేదట. 6 నెలలుగా ఉపాధి హామీ కూలీ డబ్బులు అందకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారట. కుటుంబ పోషణ భారం అవుతుండడంతో కూలీలు కానీ వలస బాట పడుతున్నారట. యజమానులకే లేవు, కూలీలకి ఏం చేస్తారు పాపం? ఎవరయ్యా సమాధానం చెబుతారు? ఏ దరిద్రుడయ్యా సోషల్ మీడియాలో విషయం చిక్కేది బానిసత్వం చేసే దరిద్రుడు సమాధానం చెప్తారు? నికృష్టం మనుషులు ఉంటే ఏం చేస్తాం?